మైథిలిని అరవకుండా నోరు మూసి, మరో పక్క తన చేతులు పట్టుకొని బలవంతంగా కారులో కూర్చోబెడతారు. రేయ్! ఈవిడని కిడ్నాప్ చేశామని ఆ శశిధర్‌కి ఒక ఫోన్ చెయ్యి అంటాడు ఒక రౌడీ. అలాగే అంటూ మరో రౌడీ శశిధర్‌కి ఫోన్ చేస్తుంటే, తనని కిడ్నాప్ చేయించింది శశిధర్ అని మైథిలికి కూడా అర్థమవుతుంది. కానీ ఏమీ చేయలేని పరిస్థితిలో మైథిలి భయపడుతుంటుంది. కారులో రౌడీల మధ్య బంధించబడిన మైథిలి తన ఫోన్ కాళ్ళ దగ్గర పడిందని గమనించి రౌడీల్ని గమనించకుండా కాలి బొటనవేలుతో కళ్యాణ్‌కి ఫోన్ చేస్తుంటుంది. కళ్యాణ్ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తుంటాడు. ఫోన్ సైలెంట్‌లో ఉండటం వల్ల మైథిలి కాల్‌ని గమనించలేకపోతుంటాడు. మైథిలి అలా కళ్యాణ్‌కి ఫోన్ ట్రై చేసి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి అని అనుకుంటూ ఈసారి మోహన్‌కి ట్రై చేస్తుంటుంది. కొద్దిసేపటికి రౌడీలు మైథిలిని సిమెంట్ బస్తాలున్న గోడౌన్‌లోకి తీసుకెళ్లి శశిధర్ ముందు పడేసి, "ఇదిగో అన్నా నువ్వు చెప్పిన అమ్మాయి" అంటారు. మరి మైథిలిని కాపాడడానికి కళ్యాణ్ వస్తాడా? మోహన్ వస్తాడా? అసలు ఆ తర్వాత శశిధర్ పరిస్థితి ఏంటి అనేది తెలియాలి అంటే ఫుల్ వీడియోలో చూడండి. స్టోరీ నచ్చినట్టయితే దయచేసి లైక్స్ ఇవ్వండి, కామెంట్ షేర్ చేయండి.